అదే అది నా ఫోన్ ఇది ఒకటి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన చార్మి గారి పుట్టినరోజు కాబట్టి లైవ్లోకి రావటం జరిగింది. ఈరోజు చార్మి గారు మనం ఏమైనా క్వశ్చన్స్ మీ దగ్గర నుంచి కానీ మా దగ్గర నుంచి కానీ ఏమైనా ఉన్నాయేమో చార్మి గారిని మీ డౌట్స్ మా డౌట్స్ అన్ని క్వశ్చన్స్ అన్ని అడుగుదాం, బర్త్డే విషెస్ అన్ని అడుగుదాం, అడిగి తెలుసుకుందాం. వంశీశేఖరరావు పిఆర్ఓ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ టైం చార్మి గారితో లైవ్ మేడం, హాయ్ మేడం. హాయ్, హ్యాపీ హ్యాపీ బర్త్డే. బర్త్డే. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు మేడం? సూపర్ చక్కగా ఉన్నారు ఇద్దరు. చాలా రోజులైంది చూసి. అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా? ఫుల్ గా. ఏంటి బర్త్డే విషయాలు మేడం? కొత్త విషయాలు ఏంటి? బర్త్డే ఈ బర్త్డేకి ఏమైనా కొత్త డిసిషన్ ఏమైనా తీసుకున్నారా? లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఎందుకంటే క్వారంటైన్ లో, లాక్డౌన్ లో ఫ్రెండ్స్ అందరూ వీడియో కాలింగ్ చేయడం అండ్ చాలా యాక్చువల్లీ ఇట్స్ నైస్. ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్. ఫ్యూచర్ లో ఏదో ఒక స్టోరీ ఉంటుంది చెప్పడానికి. నా 32nd బర్త్డే ఎలా చేశాను తెలుసా అని చెప్పొచ్చు. క్వారంటైన్ బర్త్డే బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అండ్ బయట కూడా వెళ్ళాలంటే భయం వేస్తుంది నిజంగా అయితే. సో ఎవరికైనా పిలవాలంటే భయం వేస్తుంది, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. దాని బదులు ఇలా ఉంటేనే బెటర్. క్వారంటైన్ టైంలో ఎలా స్పెండ్ చేస్తున్నారు మేడం టైము? మీకు తెలిసింది కదా, తిని ఏం చేస్తున్నారు? రోజు పంపిస్తున్నారు వీడియోలు చేసి. అవును, ఫుడ్ అంతా మేము మిస్ అయిపోతున్నాం. అవును మంచి ఫుడ్ కొన్ని కొత్త రెసిపీస్ నేర్చుకున్నాను. ఇంకా స్పైసీ ఫుడ్, మంచి ఫుడ్. ఇంకా షూటింగ్ కూడా లేదు కాబట్టి ఇంకా హ్యాపీగా తిని ఇలా తయారయ్యా. పెట్స్ ఎలా ఉంది మ్యామ్? లైగర్ ఎలా ఉన్నాడు? మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాడు. మన అందరూ బాగున్నారు. మేడం ఈ బర్త్డే ఏమన్నా మెమరబుల్ బర్త్డేనా? ఏమన్నా ఈ గిఫ్ట్స్ లాంటివి ఏమన్నా మీ పర్సనల్ గా మీ పేరెంట్స్ గానీ మీ ఫ్రెండ్స్ గానీ? Yes, one of the best gifts that I received is from Vijay Devarkonda. నాకు అలస్కన్ మాల్మ్యూట్ ఒక పప్పీ గిఫ్ట్ చేశారు ఆయన. సో అంటే నాకు పెట్స్ ఇష్టం అని తెలిసి, అలాస్కన్ మాల్మ్యూట్ అనేది వన్ ఆఫ్ ద వెరీ రేర్ బ్రీడ్స్ అన్నమాట. అండ్ ఫుల్ గ్రోత్ 2 years వరకు వస్తుంది. 2 years వచ్చినాక ఆల్మోస్ట్ 80 to 90 kgs హ్యూజ్ డాగ్ ఇట్ విల్ బి. సో నాకు చాలా ఇష్టం అండ్ స్పెషల్ గా తెప్పించి గిఫ్టెడ్ మీ. అండ్ ఫ్యూచర్ లో విజయ్ ఓన్లీ విల్ బి నేమింగ్, గివింగ్ బ్యూటిఫుల్ నేమ్ టు దిస్ పప్పీ. ఇప్పుడు జస్ట్ 4 months ఉన్నాడు. He's so huge in 4 months only. So yeah. మేడం, మీరు అందరు బర్త్డేస్ ఎవరైతే మీకు బాగా క్లోజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బర్త్డేస్ అని మీరు ఆఫీస్ పీసీకి పిలిచి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం మా బర్త్డేస్ కూడా అనేసరికి అలా సెలబ్రేట్ చేశారు. ఈ బర్త్డే క్వారంటైన్ వల్ల మీ దగ్గర రాలేకపోయాము, మేము మిస్ అయిపోయాం. అది పోన్లేండి, మనం కలిసి చేద్దాం మళ్ళీ క్వారంటైన్ అంతా అయిన తర్వాత. బట్ అందరు బర్త్డేస్ ఎప్పుడు కలిసి సెలబ్రేట్ చేయాలి. అదొక ఎస్పెషలీ క్లోజ్ ఫ్రెండ్స్, మీరు కానీ మా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, అది ఎప్పుడు గుర్తుంటుంది. లైఫ్ లాంగ్ వాళ్ళు గుర్తుంది, మనకు గుర్తుంటుంది. సో కేక్, ఫుడ్, ఇంకా అన్ని పార్టీ అంతే చేయాలి. పార్టీలా ఉండాలి ఎప్పుడు. మేడం, డాడీ అంటే మీకు బాగా ఇష్టం కదా, డాడీ ఎలా ఉన్నారు? డాడీ సూపర్ ఉన్నారు. ఆయనకి హ్యాపీ అసలు. ఇంట్లో కూర్చొని ఆయన ఇంట్లో చేసుకున్నాం. గుర్తుందా మ్యామ్ మీ బర్త్డే? లాస్ట్ ఇయర్ బర్త్డే గోవాలో ఉన్నాము. సాంగ్ షూటింగ్ చేస్తున్నాము. 15th May రామ్ బర్త్డేకి ఏమో వి రిలీజ్డ్ ఫస్ట్ లుక్ లాగా ఒక రిలీజ్ చేస్తే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ రిలీజ్ చేసాము. కరెక్ట్, మంచి రెస్పాన్స్ వస్తే నా బర్త్డేకి అది క్యారీ ఫార్వర్డ్ అయ్యింది అనమాట, ఆ పాజిటివిటీ. ఫుల్ గా అప్పుడు పార్టీ చేసాము. స్మార్ట్ శంకర్ ఫుల్ బిజీగా ఉన్నాం. అవును, కంటెంట్ రామ్ తను కూడా అదే చెప్తున్నాడు, అబ్బా మిస్ అయిపోయింది, లాస్ట్ ఇయర్ చాలా ఎంజాయ్ చేసాము అని. సో
లాస్ట్ బర్త్డే అప్పుడు ఈ టైంలో మనకి ఫుల్ వర్క్ మేడం. మీరంతా ఇస్మార్ట్ శంకర్ వర్క్ అంతా మీ మీద వేసుకొని మీరు బిజీ, పూరి గారు మీరు కి లేచి ఐ వుడ్ కాల్ యూ బోత్, ఇది చేయాలి అది అమ్మో ఇస్మార్ట్ శంకర్ అసలు మీరిద్దరు చాలా బాగా బయట తీసుకొచ్చారు. అంటే మీ సైడ్ నుంచి కూడా మీకున్న పాజిటివ్ మీడియా ఫ్రెండ్స్ గానీ, మీకున్న మంచి రిలేషన్ మీడియాతో, అదంతా ఇస్మార్ట్ శంకర్ కి చాలా హెల్ప్ అయింది నిజంగా. మీరు కానీ పూరి గారు కూడా బాగా సపోర్ట్ చేశారు మేడం. కంటెంట్ అలా వచ్చింది మనకి. మరి ఇంకేంటి మేడం ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, క్వారంటైన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి? ఏం చేశారు? ఎందుకంటే ఆల్మోస్ట్ 20 years నుంచి నా బర్త్డే నేను ప్రతి బర్త్డే లొకేషన్ లోనే సెలబ్రేట్ చేశాను, షూటింగ్ చేస్తూ, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం సడన్ గా కొత్తగా ఉంది, ఏంటి లేచిన తర్వాత షూటింగ్ కి వెళ్ళట్లేదా మనం, ఓహో ఇంట్లోనే కూర్చుంటున్నామా, అది చిన్న మిస్సింగ్ అయితే ఉంది. ఎందుకంటే షూటింగ్ అలవాటు పడిపోయి, బట్ ఎప్పుడు రెస్ట్ తీసుకోలేదు, ఎప్పుడు హాలిడే తీసుకోలేదు. సో ఒక విధంగా ఇది బాగుంది. ఈ స్పేస్ ని ప్రొడక్టివ్ గా, క్రియేటివ్ గా వాడుతున్నాను. అండ్ ఈ స్పేస్ ఏదైతే ఉందో, యునో టేకింగ్ కేర్ ఆఫ్ మై హెల్త్, ఎప్పుడు డిడ్ నాట్ బాదర్ అబౌట్ మై సెల్ఫ్. సో నౌ అట్లీస్ట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్, డూయింగ్ యోగా. వర్కౌట్స్ బాగా చేస్తున్నట్టున్నారు, తెలిసిపోతుంది. వర్కౌట్ విషయంలో అసలు కాంప్రమైజ్ ఉండదు. వర్కౌట్ ఫుల్ గా చేస్తాను అండ్ ఆల్టర్నేట్ గా నేను డాన్స్ చేస్తాను. ఎందుకంటే బాడీలో నేను బేసిక్ గా డాన్సర్ కాబట్టి, సో బాడీలో ఆ ప్రాక్టీస్ లూజ్ అవ్వకూడదు. సో పాటలు పెట్టి అసలు ఫుల్ గా డాన్స్ చేస్తూ ఉంటాను. అది ఒక విధంగా మంచి వర్కౌట్, ఎనర్జీ ఇస్తుంది. యోగా కానీ, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లంగ్స్ ఎప్పుడు క్లియర్ ఉండాలి. సో హెల్త్ అనేది నేను చాలా ప్రయారిటీ ఇస్తున్నాను ఇప్పుడు. ఎన్ని ఇయర్స్ గా ఐ కుడ్ నాట్ గివ్ ప్రయారిటీ టు మై హెల్త్. సో ఆ విధంగా అయితే ఇట్స్ వెరీ నైస్. అండ్ ఒక్కొక్కసారి మధ్యాహ్నం పడుకోవడము, ఎన్నాళ్ళైంది మధ్యాహ్నం పడుకోవడము, ఎన్ని ఇయర్స్ నుంచి అసలు మధ్యాహ్నం పడుకోవడం, అసలు అందరూ పడుకుంటారు కానీ మాకు అసలు అలవాటే లేదు. ఇప్పుడు సడన్ గా అది ఒక విధంగా బాడీ అడుగుతుంది, రెస్ట్ తీసుకో చార్మి అనేది. సో ఇట్స్ నైస్ బట్ ఐ కాంట్ వెయిట్ టు గో అవుట్ అండ్ స్టార్ట్ షూటింగ్ అగైన్. మన ఫైటర్ సినిమా మళ్ళీ ప్లానింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసాము షూటింగ్ గురించి. షూటింగ్ ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, సో ఆ వర్క్ అంతా స్టార్ట్ అయింది మేడం. ఫైటర్ కథ అసలు పూరి గారు విజయ్ దేవరకొండ కోసమే రెడీ చేశారు మేడం, వీడి కోసమే అనుకున్నారా పూరి గారు? అలా లేదండి. బేసిక్ గా పూరి గారి దగ్గర చాలా స్టోరీస్ ఆయన కూర్చుని రాస్తుంటారు. ఆయన మీకు చూపించారు కదా, ఆయన ఐప్యాడ్ లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, చాలా స్టోరీస్ అన్ని కాన్సెప్ట్స్ రెడీ చేసి పెట్టుకుంటారు. బట్ ఫైటర్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫర్ ఆర్ దేవరకొండ, దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు షూటింగ్ అంతా అయిన తర్వాత ఎడిటింగ్ చూసుకుంటే, రషెస్ అంతా చూసుకుంటే, we can't imagine anyone else but only Vijay doing that role. మాకు ముంబై వచ్చినప్పుడు రష్ చూపించారు కదా మేడం. అవును, నాకైతే ఫుల్ షాక్. అసలు రమ్యకృష్ణ గారు, విజయ్ దేవరకొండ మంచి సీన్స్ కానీ, అట్లనే విజయ్ బ్రో అయితే ఇంకా నార్త్ ఇండియన్ హీరోనా అన్నట్టున్నాడు అసలు ఇప్పటి వరకు. అంటే తను చాలా అందంగా ఉంటాడు, చాలా బాగుంటాడు, బట్ నార్త్ వచ్చేసిన తనకి మొత్తం టోటల్ పాన్ ఇండియా హీరోలా అనిపిస్తున్నాడు దీంట్లో. ఆ హెయిర్ స్టైల్ కానీ, తనున్న ఇది కానీ అంతా సూపర్. కాస్ట్యూమ్స్ కానీ, ఎయిర్ కానీ. నేను ఎక్కడ ఆశ్చర్యపోయానంటే మేడం, తన యాక్షన్ చూసి నేను ఫిదా అయిపోయా. నేను మీకు వెంటనే చెప్పా, మేడం తిని విజయ్ దేవరకొండ మేడం, ఏంది మేడం ఈ ఫైట్లు ఏంది, అసలు విజయ్ దేవరకొండ చూడండి ఎక్స్పెక్ట్ చేస్తాడా ఇది, అసలు గుర్తుందా మేడం? చూడగానే వెంటనే మీతో అదే మాట అన్నా. ఒక్కసారి షాక్ అయిపోతారు. అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ ఏంటి, గీతా గోవిందం విజయ్ దేవరకొండ ఏంటి, ఈ ఫైటర్ విజయ్ దేవరకొండ ఏంటి, అసలు ఇంత వేరియేషన్ విజయ్ దేవరకొండలో ఉంది. ఒక మాస్ హీరో ఎలా ఉంటాడో అలా నేను ఆ ఫైట్ చూసి షాక్ అయిపోయా. హీరోని చేంజ్ చేస్తారంటారు కానీ అసలు ఇంత చేంజ్ ఓవర్ ఉంటుందని నేను అనుకోలేదు మేడం. ఇప్పుడు రామ్ ఉన్నాడు,
లో చేంజ్ ఓవర్ చాలా చేంజ్ ఓవర్ ఉంటది. కాకపోతే రామ్ ఆల్రెడీ ప్రూవ్డ్ కదా మాస్ ఫైట్లు చేస్తాడు ఈ చేస్తాడని. కానీ విజయ్ దేవరకొండ చూసేవరకు నేను మీకు చూపించాక మేడం నాకు గూస్ బంప్స్ వచ్చినాయి మేడం ఇది చూడగానే. ఆ గూస్ బంప్స్ కూడా మీకు చూపించా ఆ రోజు గుర్తుంది కదా. మదర్ సన్ సీన్ వచ్చింది కదా మేము అప్పుడు. ఏంటండి మదర్ సెంటిమెంట్ సీన్ వీళ్ళిద్దరు రమ్యకృష్ణ విజయ్ చాలా బాగా వచ్చింది. అది నేనైతే ప్రతిసారి చూసినప్పుడంతా నాకు టీయర్స్ వచ్చేస్తాయి, అందరికి వచ్చేస్తాయి. అవును మనకు వచ్చినాయి అంటే ఓకే మేడం. స్టంట్ మాస్టర్ అక్కడి నుంచో తీసుకొచ్చారు మలేషియా. ఫ్యామిలీ అంతా చూసారు కదా వాళ్ళు. మీకు ఐడియా ఉందా వాడు ఏడ్ చేస్తారు? థాయిలాండ్ సీన్స్ కొన్ని చూపిస్తే పాపం ఇంత ఉంటాడు, ఫైటింగ్ గీటింగ్ అంతా రఫ్ అండ్ టఫ్ చేస్తాడు. ఒకసారి మదర్ అండ్ విజయ్ సీన్స్ అంతా చూసి ఏడ్చి అలా అయిపోయాడు పాపం. అవును అవును చాలా బాగా వర్క్ అవుతాయి. చాలా బాగా వచ్చింది మేడం అసలు అదంతా. మేడం పూరి గారు ఇది ఒకటే కథ చెప్పారా? దీనికన్నా ముందే ఏమైనా విజయ్కి ఏమైనా కథ చెప్పడం అలాంటి ఏమైనా జరిగాయి మేడం? ఇదే ఫస్ట్ టైం? లేదు ఇది ఫస్ట్ మీటింగ్ లోనే ఈ కథ చెప్పారు. ఫస్ట్ మీటింగ్ లోనే ఈ కథ ఓకే అయిపోయింది. దాని తర్వాత విజయ్ వాస్ ట్రావెలింగ్ అబ్రాడ్ and we were also traveling. Came back, sir wrote the whole script, gave a complete dialogue version of narration to Vijay, and that's it. It was on course. Madam, Vijay నాకు గుర్తుంది కంప్లీట్ డైలాగ్ వర్షన్ మొత్తం విన్నాక మెంటల్ ఉంది కదా సార్ ఇది, మెంటల్ ఉంది కదా సార్ ఇది అర్థం కాలేదు విజయ్కి కూడా. మేడం ఇక హైదరాబాద్ ఇక్కడ మీరు ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ చేశారు, ఇప్పుడు అక్కడ సినిమా చేస్తున్నారు, పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అక్కడ షూటింగ్ ఎలా ఉంది? అక్కడ షూటింగ్ ఎలా ఉంది? ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఉందా మేడం? అవునండి, ప్రొడక్షన్ లో అయితే అక్కడికి ఇక్కడికి వేరియేషన్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఆ విధంగా వాళ్ళ స్టైల్లో బాగుంది. మన బాంబేలో వీల్ స్టైల్లో వీల్ ప్యాటర్న్ వీల్ కోసం సెట్ అయింది. సో వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషలీ ఇన్ ఎగ్జిక్యూటింగ్ అ ప్రాజెక్ట్ డెఫినెట్లీ దేర్ ఇస్ డిఫరెన్స్ షూటింగ్ ఇన్ బాంబే అండ్ షూటింగ్ ఇన్ హైదరాబాద్. అది మేడం ధర్మ ప్రొడక్షన్ తో మనం టైం అప్ అయ్యాము. అసలు ముందు మన కథ అనుకోగానే ఇది పాన్ ఇండియా కథ చేయొచ్చు అనే ఆలోచన ఉందా మేడం మీకు కానీ పూరి గారికి కానీ? అవును సార్, పూరి గారు కాన్సెప్ట్ రాసిన బేసిక్ గా పూరి గారి దగ్గర అన్ని కాన్సెప్ట్స్ పాన్ ఇండియా కాన్సెప్ట్స్ అండి. అది ఇంతకు ముందు సిచ్యువేషన్స్ తగ్గట్టు మార్చి యునో తెలుగు కోసం చేయడం అలాంటి కొన్ని జరిగాయి. బట్ ఆయన ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే రాస్తారు ఆ డ్రాఫ్ట్ ఎప్పుడు యూనివర్సల్ కాన్సెప్ట్ లేదా పాన్ ఇండియా కాన్సెప్ట్ లోనే ఉంటుంది. సో కాస్టింగ్ ని బట్టి చేంజెస్ తర్వాత చేస్తాం తప్ప. సో ఇది కూడా రాసినప్పటి నుంచి ఎవ్రీ టైమ్ మీ అండ్ పూరి గారు వర్ డిస్కస్, we knew that this is definitely a pan India concept. And Vijay to express chesinappudu Vijay got very excited and Vijay also agreed immediately. He said, yes man, this is bloody pan India content, you know. And within no time, me and Puri garu, we met Karan, and just like how Vijay's first meeting he okayed the script, the moment we met Karan, in first meeting Karan said we are doing it, that's it. And he said this is amazing and this is a proper pan India concept, a proper pan India film. And for the fact that we had not done any other casting, like we only went with director Puri garu, our script and hero. So he said now we can make it a proper pan India film, you know. And Karan got excited and then he made us meet Apurva got excited. అంటే మనం అనుకోవడమే లేట్. ఎప్పుడు అనుకుంటాం కదా లైఫ్ లో అలాగే ఉంటుంది, మనం అనుకుంటే గట్టిగా అనుకుంటే ఇది జరుగుద్ది. మేము అనుకున్నాము అది జరిగిపోయింది అంతే. సో ఇట్స్ రియలీ నైస్ యునో. కాదు మేడం, ఫస్ట్ సినిమా పాన్ ఇండియాలో చేశారు, ఒక ధర్మ ప్రొడక్షన్ లాంటి ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్ తో మీరు టైప్ అయి సినిమా చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే కరణ్ గారు వీళ్ళు స్టోరీని ఓకే అన్నారో పూరి గారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మేడం? పూరి గారు ఏమన్నారు? అర్థం కాలేదు ఏంటండి?
ఇప్పుడు ఫస్ట్ సినిమానే ధర్మ ప్రొడక్షన్ లాంటి ఒక బిగ్ బ్యానర్ లో సినిమా వాళ్ళ అసోసియేషన్ అయితే చేస్తున్నాం మేడం. ఫస్ట్ సినిమానే పూరి గారు ఎప్పుడైతే కట్ చెప్పాడో, కట్ చెప్పగానే ధర్మ ప్రొడక్షన్ వాళ్ళు ఓకే అన్నారు. కరణ్ గారు కానీ వాళ్ళు ఎప్పుడైతే ఓకే అన్నారో, పూరి గారి నుంచి ఎలాంటి ఏమన్నారు మేడం? పూరి గారు ఏమన్నారు ఆ టైంలో మీతోనే? పూరి గారు ఏమో మీతో అన్ని షేర్ చేస్తారు కదా పూరి గారు. ఇద్దరు కలిసి ఉన్నాము. ఇలా కరణ్ ఇలా మీటింగ్ అంతా ఓకే అయింది. అండ్ బయటకు వచ్చినాక ఇప్పుడు చాలా వర్క్ చేయాలి అమ్మా మనం, అమ్మో వీ హ్యావ్ టు రన్. వెంటనే వర్క్ మోడ్ లోకి వెళ్ళిపోతారు పూరి గారు మైండ్ అనేది. అమ్మో మనం ఇది చేయాలి, అది చేయాలి, ఈ వర్క్ ఉంది, ఈ ప్లానింగ్, ఆ ప్లానింగ్, అమ్మో బాబోయ్ ఆ గొడవలు వెళ్ళిపోతారు ఆయన. సో నాకైతే అదే గుర్తుంది. వెంటనే రాగానే వర్క్ చేయడం కానీ, దెన్ అగ్రిమెంట్స్ అండ్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్, కాస్టింగ్. వి గాట్ అనన్య పాండే ఆన్ బోర్డ్, విచ్ వి వర్ అనన్య పాండే వాజ్ అంటే కరణ్ ఆస్క్డ్ us హీరోయిన్స్ మీకు ఎవరు కావాలి, నాకు టాప్ 5 నేమ్స్ చెప్పండి. టాప్ 5 నేమ్స్ లో ఫస్ట్ రాసింది అనన్య పాండే. దాని తర్వాత ఈ మిగతా వాళ్ళు వద్దులేండి, ఫస్ట్ అనన్య ట్రై చేద్దాము, అనన్య ఈ క్యారెక్టర్ కి సూట్ అవుతుంది అంటే అనన్యతో మాట్లాడారు. అనన్య వచ్చింది, నరేషన్ ఇచ్చాము, అనన్యకి నచ్చింది, సైన్ అయిపోయింది. అంటే మనం ఏదైతే ఏం కావాలో అనుకున్నామో అలాగే మొత్తం అంతా జరిగింది, సెట్ అయింది. ఇట్స్ ఇస్ వెరీ నైస్. నేను తన షూటింగ్ లో చూసాను మేడం, తను ఎంత డిసిప్లిన్ గా ఉందో. తను బ్రేక్ వచ్చినా కానీ క్యారవాన్ లో కూర్చోకుండా అక్కడ కూర్చొని రమ్యకృష్ణ గారు చేసే సీన్లు అబ్జర్వ్ చేస్తూ, విజయ్ వీడి చేసే సీన్స్ అబ్జర్వ్ చేస్తూ, తన లొకేషన్ లో ఉంటే నాకే అనిపించింది ఇంత డిసిప్లిన్ ఉంది దీనికి, తను ఎంత ప్రొఫెషనల్ గా ఉందో అనిపించిందండి నాకు కూడా ఆ రోజు. వెరీ డిసిప్లిన్ గర్ల్ అనన్య పాండే అనేది. తను పిలిచి వ్యాన్ లో కూర్చుని ఇప్పుడు ఏం చేయాలి మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో కానీ లేదా రైటర్స్ కో రైటర్స్ తో కానీ, ఏంటి నా డైలాగ్ ఏంటి, నేను ఎలా చెప్పాలి, పూరి గారితో వచ్చి అలా కూర్చుని సార్ నేను ఇలా చెప్పినా అలా చెప్పినా ఇలా చెప్పాలి. బ్రేక్ లంచ్ బ్రేక్ అంటే అప్పుడు వెళ్తుంది వ్యాన్ కి, లేదంటే మార్నింగ్ నుంచి షార్ట్ వచ్చినా రాకపోయినా అక్కడ యూనిట్ తో పూరి గారితో, విజయ్ తో, రమ్యకృష్ణతో, నాతో అందరితో కూర్చుని ఎలా వర్క్ చేస్తారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ డైలాగ్ ఎలా చెప్తున్నారు, వాళ్ళంతా బాగా చెప్పారు మరి నేను కూడా బాగా చెప్పాలి కదా, ఆ అబ్జర్వేషన్ కానీ. వెరీ వెరీ టాలెంటెడ్ గర్ల్, వెరీ టాలెంటెడ్ గర్ల్. అమ్మాయి నేను చెప్తున్నాను ఈ సినిమా తర్వాత అనన్య పాండే విల్ బికమ్ టాప్, షీ విల్ బి ఇన్ టాప్ 3 ఇన్ ఇండియా. వస్తుంది అనన్య పాండే. మేడం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, కొన్ని పర్సనల్ విషయాలు, మన విషయాలు మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు నాకు 2 days బ్యాక్ ఒక విషయం తెలిసింది. మీ ఫస్ట్ రెమ్యునేషన్, మీరు సినిమాలోకి ఎలా వచ్చారు, ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఆ విషయాలు కొన్ని విషయాలు తెలుసుకుంటే నాకే చాలా యాంగ్జైటీగా ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అని. మేడం అసలు ఇండస్ట్రీలోకి రావాలని ఫస్ట్ నుంచి ఉందా మేడం మీకు? వెరీ చైల్డ్హుడ్ నుంచి నేను ఇండస్ట్రీలోకి రావాలి, సినిమాలు చేయాలి అని అలా ఏమైనా ఉందా మేడం? లేదు లేదు, అలాంటి ఏం లేదు. యాక్చువల్లీ మా ఫాదర్ అనేది హీ వాజ్ వెరీ బిగ్ టైమ్ బిజినెస్ మ్యాన్ అనమాట. మేము చాలా చాలా మంచి ఫైనాన్షియలీ హ్యాపీ ఫ్యామిలీ అన్నమాట. దాని తర్వాత మా ఫాదర్ కి స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ హ్యామరేజ్ అయింది, బాడీ ప్యారలైజ్ అయింది. సో కంప్లీట్ రోడ్స్ మీద వచ్చేసాం అనమాట డాడీ హెల్త్ వల్ల. దాని తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇది అది అంటే ఇల్లు సరిగా లేదు, ఇది అది అంటే నాకు కరెక్ట్గా ఆఫర్ వచ్చింది. ఆఫర్ వస్తే అప్పుడు 200 రూపీస్ పర్ డే జూనియర్ ఆర్టిస్ట్ కి ఇస్తాన్నారు. అమ్మా 200 రూపీస్ ఎలా కనిపించింది తెలుసా అప్పుడు? అంటే తినొచ్చు, బతకొచ్చు అంటే లెవెల్లో కనిపించింది అప్పుడు. అండ్ కరెక్ట్ గా 7th క్లాస్ పాస్ అయ్యి 8th క్లాస్ కి వెళ్ళాలి నేను స్కూల్లో. ఆ 7th క్లాస్ సమ్మర్ వెకేషన్స్ జరుగుతున్నాయి అప్పుడు. సో మే ప్రేమ్ కి దివానీ హూ అనేది రితిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్ వాళ్ళ సినిమా బాంబేలో. సో దానికి తీసుకెళ్లారు, మెహబూబ్ స్టూడియో అనమాట. తీసుకెళ్తే జూనియర్ ఆర్టిస్ట్ ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో నన్ను పిక్ చేసి అభిషేక్ బచ్చన్ వెనకాల కూర్చోబెట్టారు ఒక షార్ట్ కి. కూర్చోబెడితే అప్పుడు అభిషేక్ బచ్చన్ ఏమో ఇలా టచ్అప్ చేస్తున్నాడు, ఇలా టచ్అప్ చేస్తున్నాడు. చేసి ఆ అద్దంలో నన్ను చూశాడు వెనకాల నేనున్నా ఉండి. అభిషేక్ బచ్చన్ ఏమో ఇలా చూసి, యూఆర్ సో బ్యూటిఫుల్ మ్యాన్, వై డూ యూ ఈవెన్ వాంట్ టు వర్క్ లైక్ దిస్, ఐ థింక్ యూ కెన్ బికమ్ అన్ యాక్ట్రెస్ అని అన్నాడు. ఇంకంతే ఇంకా నేను యాక్ట్రెస్ అవ్వాలి అని
ఇక్కడ ఫిక్స్ అయ్యా. ఓకే అప్పుడు ఓకే. ఏదో డబ్బులు వస్తున్నాయి, నేను జూనియర్ ఆర్టిస్ట్ గా తీసాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తీసాను, సీరియల్స్ లో ఏం బ్యాక్ డాన్సర్ గా తీసాను. అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఫైనాన్షియలీ సపోర్ట్ చేయాలి, దానికోసం ఇవన్నీ చేస్తే అభిషేక్ బచ్చన్ చెప్పిన మాట తర్వాత ఫిక్స్ అయింది. ఫిక్స్ అయిన తర్వాత మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను హీరోయిన్ అవుతాను, నాకు అప్పుడు నా వయసు ఎంత 13-14. మా ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు. మా ఫాదర్ నా కూతురు డిఫరెంట్ గా అవుతుంది, దాంట్లో చాలా ఫైర్ ఉంది అని చెప్పి నన్ను తీసుకెళ్లేవారు ఆడిషన్స్, షూటింగ్ కి అన్ని. ఫస్ట్ టైం హీరోయిన్ ఎక్స్పీరియన్స్ ఏంటి మేడం? ఫస్ట్ మూవీ హీరోయిన్ గా చేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం కెమెరామెన్ చూడగానే నేను ఆ డ్రీమ్ ఫస్ట్ షాట్ నీతుడు కావాలి ఫస్ట్ ఫిల్మ్ ఓకే అయింది. దాని ముందు చాలా స్ట్రగుల్ ఉంది, ఆడిషన్స్ ఇవ్వడం, రిజెక్ట్ అవడం, అది చాలా ఉన్నాయి. సో నీతుడు కావాలి మొత్తానికి ఫస్ట్ ఫిల్మ్. నేను మా ఫాదరు హైదరాబాద్ వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళే టికెట్ ఇస్తున్నారు, వాళ్ళే స్టే ఫుడ్ అంతా ఇస్తున్నారు, ఎంత కొంత డబ్బు కూడా ఇస్తున్నారు. అది పోన్లే ఒకసారి మనం వెళ్ళి షూటింగ్ అలా చూసి వచ్చేద్దాము, మళ్ళీ నువ్వు స్కూల్ కూడా వెళ్ళాలి కదా అని చెప్పి నేను మా ఫాదర్ పేటీ పట్టుకుని హైదరాబాద్ అలా దిగాము. దిగిన తర్వాత మా మైండ్ లో అయితే జస్ట్ ఇప్పుడు ఈ 1 month షూటింగ్ చేసినాక మళ్ళీ నేను వెళ్ళిపోతాను. కానీ ఆ 1 month లో జాతకం మొత్తం మారిపోయింది. వచ్చిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ కలవడం, వాళ్ళందరూ నో మీ డేట్స్ ఇచ్చేయండి, ఈ మేనేజర్ని పెట్టండి, మేనేజర్ని పెట్టించి, అంటే అక్కడ నుంచి ఇంకా ఇంటికి రావడం అనేది అవకాశమే రాలేదు. అక్కడ నుంచి అలా షూటింగ్ అలా అలా జరిగిపోయింది అంతే. ఇంకా నాకు అవే గుర్తుంది, ప్రతి బర్త్డే షూటింగ్ లొకేషన్ లో సెలబ్రేట్ చేయాలి, అండ్ పొద్దున్న లేచి షూటింగ్ కి వెళ్ళాలి. అదే గుర్తుంది నాకు, జీవితం అదే అలాగే ఉంది, అదే గుర్తుంది. ఇంకా మేడం చాలా మంది హీరోలతో సినిమాలు చేశారు, సక్సెస్ లు వచ్చినాయి, ఫెయిల్యూర్లు వచ్చాయి. సక్సెస్ వచ్చినప్పుడు అందరికి సంతోషంగా ఉంటుంది, అది కామన్, అందరు మీ పక్కన కూడా ఉంటుంటారు. సక్సెస్ వచ్చినప్పుడు అందరూ ఉంటారు కదా, అది న్యాచురల్ కదా. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆ టైం ని ఎలా, దాన్ని ఎలా క్యారీ ఆ టైంలో ఫెయిల్యూర్ టైం ని? ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన ఫెయిలియర్ ఇనిషియల్ డేస్ లో అయితే నాకు పెద్దగా తెలియలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు మా ఫాదర్ ఎప్పుడు నన్ను ప్రొటెక్ట్ చేసేవారు. ఒక సినిమా పోయినా సరే ఐ ఆల్వేస్ హ్యాడ్ అట్లీస్ట్ 4 to 5 films యాజ్ అ బ్యాకప్ సైన్. నా కెరియర్ అలాగే ఉంది, ఒక ఫిల్మ్ తర్వాత 4 to 5 films ఎప్పుడు ఐ హ్యాడ్. అండ్ మరీ చిన్న వయసు అది, 14, 15, 16, 17. ఆ వయసులో అసలు ఏం తెలియలేదు నాకు. లేవాలి, షూటింగ్కి వెళ్ళాలి, అక్కడ డైలాగు చెప్పాలి, వచ్చేయాలి. నాకు చాలా సార్లు అయితే షూటింగ్ లొకేషన్ లో మేకప్ చేసినప్పుడు వచ్చి చెప్పేవాడు, ఇవాళ నీ సినిమా రిలీజ్ అయిందా తెలుసా, బాగా ఆడుతుంది అని. ఓహో ఇవాళ సినిమా రిలీజ్ అయిందా, ఓ ఆడుతుందా, ఆహా అని ఐ యూస్ టు సీ అనమాట. ఆ వయసులో ఇన్నోసెన్స్, అండ్ అప్పుడు ప్రమోషన్స్ లేవు, అంటే పెద్దగా పోస్టర్ వేసేవారు. సినిమా హిట్ అయితే అప్పుడు టీవీ ఛానల్స్ కి దే యూస్ టు టేక్ అస్ అన్నమాట. సో ఆ లక్ష్మి సినిమా, అవన్నీ సినిమా హిట్ అయిందా, ఓహో ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఇవ్వాలా, ఓకే వచ్చేస్తాను అని ఐ యూస్ టు గో అన్నమాట. ఫెయిల్యూర్ ఉన్న టైంలో కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి మీకు పర్సనల్ గా. అది మీరు నాకు కొన్ని విషయాలు నాకే కళ్ళ వచ్చేసి, నేను ఆ టైంలో నేను మీ దగ్గర ఉంటే మీ లైఫ్ లో ఇలాంటి విషయాలు ఉన్నాయా అని కూడా నేను చాలా, మీ దగ్గరికి రాకముందంత వరకు మాకు ఒక ఒపీనియన్ ఉండేదండి, చార్మి గారు ఏంటి అబ్బో ఆవిడ అదంట ఇదంట అని. వన్స్ మీ దగ్గరికి వచ్చి మీకు కనెక్ట్ అయిన తర్వాత, మీ విషయాలన్నీ మాకు తెలిసిన తర్వాత, మీ స్టోరీ మొత్తం తెలిసిన తర్వాత మేము లైక్ మీకు ఫ్యామిలీ, మన ఫ్యామిలీలా అయిపోయాం. గురించి చాలా మంది చాలా మాట్లాడారు, మీరే అన్నారు మేడం. నేను చాలా బాధపడ్డాను శేఖర్, మీడియాలో కూడా ఎంతో మంది ఎన్నో విధంగా రాశారు, నేను చాలా బాధపడ్డా. అంటే ఈ బర్త్డే టైంలో అలాంటి అడగకూడదు, మీరు ఇంత హ్యాపీ టైంలో ఉన్నప్పుడు. కాకపోతే ఏంటంటే మీరు ఆ రోజు బాధపడ్డారు కాబట్టి నాకు అది గుర్తొచ్చి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ప్రతి లైఫ్ లో ఉంటాయి ఇలాంటి, అదొక ఫేస్ అది జరిగింది కాబట్టి నేను ఈ రోజు హెల్త్ ని అంతా ప్రయారిటైజ్ చేస్తాను. పౌర్ణమి చేసినప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది, అందరికీ తెలుసు. కానీ దాని తర్వాత ఏం జరిగింది ఎవరికి చెప్పలేదు, ఎవరికి తెలియదు, నా క్లోజ్ సర్కిల్ తప్ప. బట్ నేను ఆల్మోస్ట్
8 months వరకు I was almost paralyzed. Okay, I was on wheelchair. And డాక్టర్స్ అయితే అప్పుడు నేను లైఫ్లో ఐ కెన్ నాట్ వాక్ అని చెప్పారు. అండ్ అలాంటి చిన్న వయసులో కెరియర్ పీక్లో ఉన్నా అండ్ అలాంటి చిన్న వయసులో మెంటలీ కూడా యూ వోంట్ బి స్ట్రాంగ్ కదా, మెచ్యూరిటీ ఉండదు, ఏముండదు. సో పాపం నేను మా పేరెంట్స్ చాలా సఫర్ అయ్యాం. చాలా ఫిల్మ్స్ సైన్ చేసి వాటికి అడ్వాన్స్ రిటర్న్ చేసేసి నన్ను చెన్నై తీసుకెళ్ళి ఇక్కడ ఏమో హాస్పిటల్ అడ్మిట్ చేస్తే నా గురించి కొంతమంది బ్యాడ్గా రాశారు మీడియాలో. అసలు నాకు ఏం జరిగింది, నేను ఏం ఫీల్ అవుతున్నాను, ఎంత సఫర్ అవుతున్నాను. అసలు ఆల్మోస్ట్ నా లెఫ్ట్ హ్యాండ్, నా లెఫ్ట్ లెగ్ 8 months వరకు పనిచేయలేదు. అప్పుడు నా వయసు ఏమో ఇది 2007, 2008 ఆ టైంలో, 2006 to 2008 ఆ పీరియడ్లో. సో పీక్ ఆఫ్ ద కెరియర్. అండ్ అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చిన్న సెన్సిటివిటీ చూపిస్తే ఏం తప్పు అయిపోద్ది. ఇప్పుడు నన్ను హైదరాబాద్ హాస్పిటల్లో రెగ్యులర్గా నేను వెళ్తున్నాను, వీల్ చైర్ మీద తీసుకెళ్తున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కానీ బయట రాసింది కొంతమంది మీడియా వాళ్ళు వేరే. సో మా పేరెంట్స్ ఏం చేశారు, నేను ఇంత సఫర్ అవుతున్నాను, మెంటలీ కూడా నేను చాలా ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి కంప్లీట్గా నాకు బయట ప్రపంచం నుంచి కట్ చేశారు. మా అమ్మ నాన్న అయితే ఎంత సేవ అంటే పేరెంట్స్ ఇంత చేస్తారా డెడికేటెడ్గా అంటే నన్ను ఇంట్లో పెట్టి నాకు ట్రీట్మెంట్ ఇప్పించి ఇది చేసి అది చేసి బయట ప్రపంచంతో కట్ చేసి అసలు బయట చార్మి గురించి ఏం మాట్లాడుతున్నారు అసలు నాకు చెప్పేవారు కాదు. అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా అఫ్ కోర్స్ వస్తాయి, ఎందుకంటే ఐ వాజ్ ది ఓన్లీ ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో బట్ మై ఫాదర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా నాతో ఏం డిస్కస్ చేయకుండా నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు సెట్ అవ్వు, ఏం కాదు, అంత బాగా జరుగుద్ది అని ఆల్మోస్ట్ 8 months to 1 year వరకు జరిగింది. దాని తర్వాత మొత్తానికి మేడం ఒక జర్మనీ నుంచి ఒక డాక్టర్ ఆయన సడన్ గా నాకు కనిపించారు ఒక ఫంక్షన్ లో. నేను ఇలా కూర్చుంటే మొత్తం అంతా కట్టేశారు, నన్ను కట్టేసి ఇలా ఉంటే ఆ డాక్టర్ కనిపిస్తే నేను నిన్ను సెట్ చేస్తాను, నువ్వు జర్మనీ రా అన్నారు. నా దగ్గర డబ్బులు లేవు, అంతా అయిపోయి ఉన్నా నేను అంటే, నాకు నీ అంత కూతురు ఉంది, నేను చూసుకుంటాను, నువ్వు జర్మనీ రా అన్నారు. ఆయన జర్మనీలో ఆయనకి 2 పిల్లలు అండ్ వైఫ్, వాళ్ళతో నా రిలేషన్ లేదు, ఏం తెలీదు. గాడ్ సెంట్ ఏంజల్ అంటారు కదా, వాళ్ళ ఇంట్లో పెట్టుకుని నన్ను ట్రీట్మెంట్ ఫ్రీగా ఇచ్చి ఇంట్లో కూడా ఫ్రీగా పెట్టి నాకు బాగా చూసుకొని ఫ్రీగా 15 days 20 days ట్రీట్మెంట్ ఇచ్చి నాకు సెట్ చేసి పంపించారు ఆయన. కట్టు మహా 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 మహా. మేడం మీరు అంటే సినిమాలు మీకు ఒక డ్రీమ్ క్యారెక్టర్ దీంతో నేను యాక్ట్ చేస్తే అని అలాంటివి ఏమైనా ఉన్నాయా మేడం? హీరోతో చేయాలని అలాంటివి ఏమైనా మిగిలి ఉన్నాయా మేడం? అలాంటివి ఏమన్నా ఆ టైంలో అనుకున్నా? లేదు, నాకు డ్రీమ్ క్యారెక్టర్ అనేది ఎప్పుడు లేదు, డ్రీమ్ రోల్ లేదు. ఎందుకంటే నేను ఆల్ సార్ట్ ఆఫ్ జానర్స్ చేశాను, అందరితో వర్క్ చేశాను, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ నేను చేశాను. ఇంతకు మించి ఏముంటుంది నాకు పెద్దగా. ఆర్ట్ ఫిల్మ్ లో వాళ్ళు బాగా కష్టపడి మేకప్ వేసి అదంతా చేస్తారు కదా, అలాంటి నాకు మేడం రొమాంటిక్ అప్డేట్స్ అంటే ఒక సాంగ్ ఇచ్చారు, సాంగ్ ట్రైలర్ ఒకటి ఇచ్చారు, మాకేమో సాంగ్స్ అన్ని చూపించారు, మేము వినేసాం, మాకు చాలా బాగా నచ్చినాయి. మీరు నాకు గుర్తుంది, నేను రొమాంటిక్ సాంగ్ ఇలా బిగ్ స్క్రీన్ లో చూపించినప్పుడు శేఖర్ సాంగ్స్ అంతా అయిపోయిన తర్వాత నా వైపు ఇలా చూసి ఏంటండి ఇది అసలు ఇది మామూలుగా లేదుగా, ఇది మామూలుగా. నాకు గుర్తుంది మేడం, నాకు గుర్తుంది. ఆకాష్ కూడా అసలు సూపర్ చేశాడు మేడం, ఆకాష్ కూడా ఇరగదీశాడు అసలు ఆ డాన్స్ అన్ని. చాలా 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 బాగా వచ్చింది. ఇప్పుడు సిచ్యువేషన్ కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నా సరే రొమాంటిక్ మీద వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. That's why we're ready to wait. We will wait and let this situation
get better, and then we will release when everything is fine. We are ready to wait, and we are very very confident about romantic. And romantic ఇంకొక ఏం చెప్పాలంటే, నేను మీకు చూపించలేదు, ఇప్పుడు నెక్స్ట్ టైం చూపిస్తాను. రొమాంటిక్ సినిమాలో ఆకాష్ మొత్తం సినిమా అంతా చేశాడు, అది ఒక పక్కనే. ఆకాష్ క్లైమాక్స్ లో చేశాడు. క్లైమాక్స్ చూసినాక నేను ఆకాష్ దగ్గరికి వెళ్ళి, హ్యాట్స్ ఆఫ్ ఆకాష్, యు నో పీపుల్ విల్ స్టార్ట్ టేకింగ్ యూ సీరియస్లీ ఆఫ్టర్ సీయింగ్ ద క్లైమాక్స్. అంత బాగా చేశాడు. అంటే ఇంకా నేను ఫ్యాన్ అయిపోయాను ఆ క్లైమాక్స్ చూసి. క్లైమాక్స్ లో ఆకాష్, రమ్యకృష్ణ, ఉత్తేజ్ గాని, కేతిక గాని, వీళ్ళందరూ ఎంత బాగా చేశారంటే అసలు. నెక్స్ట్ తెలుగులో ఫుల్ బిజీ హీరోయిన్ కేతిక. కేతికకి చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఓహో ఇవాళ కేతిక వస్తుందా అని. అంత కేతికకి నాకు గోల్డ్ మంది మెసేజ్ పెడుతూ ఉంటారు, కేతిక నంబర్ ఇస్తావా ప్లీజ్ అని. మేడం గోవాలో క్లైమాక్స్ షూట్ చేశారు, మేము వచ్చాం కదా లొకేషన్ కి. క్లైమాక్స్ షూటింగ్ చేసినప్పుడు తన ఆకాశ ఆ రోజు యాక్ట్ చేస్తుంటే పూరి గారి ఫేస్ లో ఎంత, అసలు ఆ యాక్టింగ్ చూసి పూరి గారు ఎంత హ్యాపీగా ఉన్నారు. నేను మీకు చూపించాను మేడం, పూరి గారి ఫేస్ లో చూడండి మేడం ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఈవెన్ పూరి గారు ఇస్ వెరీ హ్యాపీ ద వే రొమాంటిక్ క్లైమాక్స్ ఇస్ టర్న్డ్ అవుట్. ఆయన I mean we are very confident about romantic songs ఒకలా అంటే వేరే రేంజ్ లో ఉంటాయి. రొమాంటిక్ అనిల్ అయితే కొన్ని సీన్స్ ఎంత బాగా తీసాడు, న్యాచురల్ గా. ఇప్పుడు ఆకాష్ ఏమో ఈస్ ఎ యంగ్ గై, సో ఆకాష్ వయసు తగ్గట్టు అనిల్ తీసాడు సీన్స్ అన్ని. అండ్ కేతికని కూడా అనిల్ చాలా బాగా చూపించాడు. క్లైమాక్స్ ఏమో చాలా బాగా వచ్చింది. అప్పుడు పూరి గారు లొకేషన్ లో ఉన్నారు క్లైమాక్స్ తీసినప్పుడు. ఆయన అసలు అబ్బా సూపర్, బాగా వస్తుంది అని యూస్ టు గెట్ సో ఎక్సైటెడ్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ రొమాంటిక్, వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఓకే మేడం, మీరు సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసేటప్పుడే ఫ్యూచర్ లో నేను ప్రొడ్యూసర్ అవుతాను, ఇలా చేయాలి 24 క్రాఫ్ట్స్ మీద మీకు అవగాహన అలాంటివి ఉన్నాయా మేడం? అప్పుడే ఆ టైంలోనే ఆలోచించే వల్ల పీసీ పూరి కనెక్ట్స్ పెట్టకముందే? అంటే మా ఫాదర్ ఏమో ఈజ్ అ బిజినెస్ మ్యాన్ కాబట్టి చిన్నప్పటి నుంచి మా ఫాదర్ హీ ట్రైన్డ్ మీ ఇంటూ బిజినెస్. చిన్నప్పటి నుంచి కాన్వర్సేషన్స్ విత్ ఫాదర్ వర్ ఆల్వేస్ అబౌట్ బిజినెస్ స్ట్రాటజీస్ కానీ, కంపెనీ. We had two very big factories. So I used to go to factories, I used to go to my father's business, and I used to observe my father doing it. So చిన్నప్పటి నుంచి అది ఉంది. అండ్ డెఫినెట్ గా ఫ్యూచర్ లో నేను బిజినెస్ చేయాలి, ఏం బిజినెస్ నాకు తెలియదు కానీ ఫ్యూచర్ లో అయితే నేను బిజినెస్ ఉమెన్ గా అవుతాను అని ఉంది నాకు. కరెక్ట్ గా పూరి గారేమో అప్పుడు జ్యోతిలక్ష్మి టైంలో ఈ సినిమా నువ్వే ప్రొడ్యూస్ చేయి, మొత్తం ప్రొడక్షన్ అంతా నువ్వే చూడు అన్నారు. అదేంటండి నేను ఇలా చూశాను, నీకు తెలీదు, యూఆర్ సో గుడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, యూఆర్ సో గుడ్ ఇన్ ప్రొడక్షన్, నువ్వు చాలా రోజుల నుంచి ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నావు అన్ని, చాలా బాగా చేస్తున్నావు, యూఆర్ వెరీ గుడ్, ఇంకా నువ్వు ప్రొడ్యూసర్ అయిపోతే బాగుంటుంది అని అలా అలా వచ్చి అప్పుడు పూరి కనెక్ట్స్ పెట్టడం, ఇలా చేయడం అంతా. మేడం పూరి పీసీ అనే టైడ్ ఎవరు పెట్టారు మేడం? అది ఎవరు రిజిస్టర్ చేయించారు? మీరేనా మేడం? ఐడియా ఎవరిది? పీసీ పూరి గారిది. యాక్చువల్లీ చాలా చూసారు, దాని తర్వాత ఏదో ఫ్లోలో అలా అయిపోయింది అంతే. క్రియేటివ్ సైడ్ అంతా పూరి గారే ఉంటారు ఏదున్నా. సో నేను ఎప్పుడు లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ఆల్ఫాబెట్స్ తో ఏదైనా ఉంటే అది పూరి గారు చేస్తారు, నంబర్స్ తో ఏదైనా ఉంటే అది చార్మి చేస్తుంది. అవును, నేను చూస్తుంటా మేడం, అన్ని చూస్తుంటా కదా. కష్టం అనే పని ఏది పూరి గారి దగ్గరికి రాదు. క్రియేటివ్ సైడ్ ఓన్లీ పూరి గారు థింక్ చేస్తుంటారు, మీరు ఏ ఉన్న వెనకాల నుండి అన్ని చేస్తుంటారు. వంశీశేఖర్ అసలు ఏమి తీసుకెళ్ళబాగండి పూరి గారి దగ్గరికి. అవునవును, బికాస్ ఆయన క్రియేటివ్ బ్రెయిన్ ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి. క్రియేటివ్ సైడ్ ఇట్స్ నాట్ ఈజీ. ఆయన కథ ఎలా రాస్తారు తెలుసా? ఇప్పుడు క్వారంటైన్ లోనే 2-3 కథలు రాస్తారు, అంటే టప్ప రాస్తున్నారు. ఇప్పుడు అంత ఫ్లో ఉండాలి, క్రియేటివ్ సైడ్ అంత ఫ్లో ఉండాలంటే ఆయన మైండ్ ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి.
సో నేను అందుకే మీకు చెప్తున్నాను, టెన్షన్ బయట ఏదైనా ఉంటే మనం చూసుకున్నాము అంతే అని. ఆయన ఆయన ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి, ఆయన మైండ్ ఫ్రెష్ గా ఉండాలని చూస్తాను అంతే. కాదు మేడం, మీరు సన్నగా అయిపోయారు, బాగున్నారు, హీరోయిన్ గా మళ్ళీ వచ్చేయచ్చుగా. గూగుల్ చూసారా? ఎందుకంటే మనకి వద్దండి, మనం ప్రొడ్యూసే చేద్దాం, మనకి ప్రొడక్షన్ కథలు అవన్నీ మనకి మంచి జడ్జిమెంట్ ఉంది, మన సినిమాలు మంచిగా చేస్తాము. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చాం, ఇండస్ట్రీ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఇంకా అంతకన్నా ఇంకేం, ఇంకా మనకి ఏం వద్దు, మనం పనే చేసుకుందాం అంతే. కరెక్ట్, మీకు బాగా అర్థమైంది. అంతే. హీరోయిన్లు బోల్డ్ మంది ఉన్నారు బయట. అవును అవును. కానీ ఇక్కడ అంటే నిజంగా చెప్పాలంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ to be a woman and to be doing all this work, and then by God's grace I have been blessed with success also, success rate also. So ఇది ఈజీగా రాదు, ఇది వచ్చినప్పుడు మనం మళ్ళీ ఎందుకు రూట్ మార్చాలి? అసలు వద్దు మేడం, మనకొద్దు. ఇంకా మనం చాలా మందికి అవకాశాలు ఇద్దాం, చాలా మందికి లైఫ్ ఇద్దాం. మీరు చాలా మందికి అవకాశాలు ఇస్తూ ఉంటారు, కొత్త వాళ్ళందరూ యంగ్ టాలెంట్ ని ఇక్కడ కూడా మన పీసీలో కూడా చాలా మందిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంటారు. అందాక అదే వంశీ అన్నాడు కదా, మేము రాకముందు, మీ దగ్గర రాకముందు మేము వేరే అనుకున్నాం, చార్మి ఏంటి ఏంది, పూరి గారు అంటే ఏంది అనుకున్నాం. మీ దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయి. అవును మేడం, ఏం లేదు మేడం, 2 days బ్యాక్ పూరి గారు కాల్ చేశారు నాకు. కాల్ చేసి ఇప్పుడే చార్మికి కథ చెప్పాను శేఖర్, అసలు చార్మి అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో తెలుసా, నువ్వు కూడా ఉంటే నీకు కథ చెప్పేవాడు, అసలు చార్మి ఫీలింగ్ అసలు నేను చూడలేకపోయాను, ఫోన్ లోనే అట్లుందంటే నా ముందుంటే ఎలా ఉండేదో అన్నాడు. అంత మంచి కథ మీరు విన్నారు కదా కథ. అది మన ఫైటర్ సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ వచ్చింది. అండ్ ఫైటర్ అనేది ఫస్ట్ నేను ఐ వాంట్ టు క్లారిఫై దట్ ఫైటర్ ఏమో ఇట్స్ నాట్ ద టైటిల్. సో ఫైటర్ ఈజ్ అ వర్కింగ్ టైటిల్, ఒక ఎక్స్ట్రాడినరీ టైటిల్ రెడీగా ఉంది. మంచి టైం చూసి అది మనం రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసినాక షూటింగ్ ప్లానింగ్ ఏంటి అంట. సో ఫైటర్ ఏమో వీఆర్ వెరీ హ్యాపీ. సైమల్టేనియస్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా పురి గారు ఇప్పుడు ఒకటి రాసి రెడీ పెట్టుకున్నారు. అది కూడా అసలు అంటే మేడం మళ్ళీ పాన్ ఇండియా కదా అన్నారు, మళ్ళీ పాన్ ఇండియాలో చేద్దామని అన్నాడు పురి గారు. అతనే అంటే మనం పాన్ ఇండియా కథ రాసాం శేఖర్, అసలు చార్మికి విపరీతంగా నచ్చింది అంటున్నాడు ఫోన్ లో. అంటే నాకు పూరి గారు చెప్పారు కాబట్టి నేను ఉంచుకోలేక చెప్పేస్తాను, హ్యాపీ మూమెంట్ కదా, అందుకోసం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మనం ఆగాలి, మనం చెప్దాం అన్ని ఒకటి చెప్దాము. ఓకే, పాత సినిమాల గురించి, పాత ఎక్స్పీరియన్స్ గురించి మనం చేసి మాట్లాడుకుందాం. బాలకృష్ణ గారు, మీరు పూరి గారు చాలా క్లోజ్ గా ఉంటారు. బాలకృష్ణ గారితో టైం ఎంత స్పెండ్ చేసినా టైం తెలియదు అంటుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుందాం మేడం. బాలకృష్ణ యాక్చువల్లీ అయితే ఇప్పుడు 2016 ఈ రోజు నా బర్త్డే రోజు పైసా వసూలు షూటింగ్ కి పోర్చుగల్ లో ఉన్నాము బాలకృష్ణ గారితో. అబ్బా నా బర్త్డేకి అవ్వాలా చాలా, నేను పురి గారు బాలకృష్ణ గారు మేమందరూ ఫుల్ గా పార్టీ చేసాము. ఆయన చాలా సరదాగా ఉంటారు. ఇప్పుడు అక్కడ బుఫే సిస్టమ్, ఫుడ్ బుఫే సిస్టమ్ ఉంది అనుకోండి. ఒక సైడ్ ఏమో ఫారినర్స్ కోసం ఫుడ్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో ఇండియన్స్ ఫుడ్ ఉంటుంది పోర్చుగల్ లో. సో మనం అందరూ ఇలాకెళ్ళి మా అసిస్టెంట్స్ ఎవరెవరు, మా అసిస్టెంట్ మాకు ఫుడ్ ప్లేట్లో వేసి తీసుకొచ్చిస్తాడు, వాడు తింటాడు. ఆయన అలా కాదు, ఆయన క్యూలో నుంచుని ప్లేట్ పట్టుకుని, ప్లేట్ స్పూన్ ఇలా పట్టుకుని క్యూలో నుంచుని ఫారినర్స్ అందరితో క్యూలో నుంచుని ఫారినర్ వాళ్ళ దగ్గర ఫుడ్ వేసి పాస్తా గీస్తా వేసి కూర్చుని తిని, మళ్ళీ ఇండియన్ దగ్గర వాళ్ళందరూ క్యూలో ఉంటే ఇండియన్స్ వెనకాల నుంచుని మళ్ళీ ఇండియన్స్ దగ్గర నుంచుని ఫుడ్ వేసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ తింటారు. అంటే ఆయన భలే ముద్దుగా ఉంటారు. నేను చాలా సార్లు ఆయన చెప్తున్నాడు, బాలా మీరు కూర్చుండి వాళ్ళు తీసుకొస్తారు, మనకి సపరేట్ సెటప్ ఉంది అంటే, నేను అన్నట్టు నుంచుని అన్నట్టు కూర్చుని నేను తింటాను అంటారు ఆయన. అంటే బాలకృష్ణ గురించి చాలా దగ్గరగా ఉండలో తెలుస్తుంది ఆయన ఎలాంటి వాడు బాలకృష్ణ గారు అనేది. మీరు అంటాం అయితే మేము చూసాం కదా ఆ టైంలో. అవును, చాలా ఈజీగా ఉంటుంది. ఆయన ముహూర్తం ఇస్తారు, ఆ ముహూర్తంకి మనం ఫస్ట్ షాట్ ప్లాన్ చేయాలి అంతే, ఇంకా ఏం ఉండదు. ఆయన చెప్తారు ఈ టైం కమ్మా ఫస్ట్ షాట్ చేద్దాం, మన అది చేస్తే చాలా స్మూత్ గా వెళ్ళిపోద్ది షూటింగ్ నిజంగా. అండ్ నమ్ముతారు, వర్షం రాకుండా ఎండ కూడా మనకి ఎలా కావాలా. ఆయన చాలా జెన్యూన్ గా నేచర్ ని బిలీవ్ చేస్తారు, చాలా జెన్యూన్ గా హీ బిలీవ్స్ ఇన్ పాజిటివిటీ. నాకు ఎప్పుడైనా సడన్ గా
వర్షం వస్తుంది అక్కడ నుంచి చూస్తే నేను బాలా వర్షం వస్తుంది అని అంటాను. ఏం కాదమ్మా, పాజిటివ్ గా ఉండు, ఏం కాదు, మన షూటింగ్ బాగా జరుగుద్ది, అంతా బాగా జరుగుద్ది అని అంటారు. అండ్ మళ్ళీ అప్పుడప్పుడు పీసీకి వస్తుంటారు అండ్ అక్కడ మేము ఫుల్ గా పార్టీ చేస్తాము, పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తాము. చాలా ముద్దుగా ఉంటారు ఆయన నిజంగా. మేడం బయట కొంతమంది వెబ్సైట్ లో కొంతమంది మీడియా వాళ్ళు బాలకృష్ణ గారి కోసం పూరి గారు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు అని ఎన్ని అంటున్నారు, దాని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా మేడం దాని గురించి? బాలకృష్ణ గారితో పూరి గారు చేయడానికి ఎప్పుడు రెడీ. ఎందుకంటే నాకు పూరి గారికి బాలకృష్ణ గారు అంతా ఇష్టం నిజంగా. బట్ కరెక్ట్ అయిన కథ రావాలి. ఇప్పుడు బాలకృష్ణ గారితో ఏ కథ అలా చేయలేము. ఆయన కోసం స్పెషల్ గా కథ రాయాలి, ఆయనకి సూట్ అవ్వాలి. పూరి గారి స్టైల్ అండ్ బాలకృష్ణ గారి స్టైల్, ఇద్దరు స్టైల్ సూట్ అయ్యి కదా అది రావాలి. అది కానీ వస్తే ఎప్పుడు రెడీ ఆయనకి చేయడానికి. సో అది అది రెడీ చేయాలి ఫస్ట్. మేడం చాలా మంది ఇక్కడ మీకు హ్యాపీ బర్త్డే చెప్తా వీడి మూవీ గురించి అప్డేట్స్ చెప్పమంటున్నారు. ఒకటేమో 10 అప్డేట్స్ చెప్పండి సినిమా గురించి, న్యూ అప్డేట్స్ ఏమున్నాయి ఏంటి అని అంటున్నారు. ఒకసారి మీరు అసలు ఏం జరుగుతుంది ఏంటని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరు అందరికి. సో ఇప్పుడు ఫైటర్ సినిమా మెయిన్ ఇంటర్నేషనల్ ఫైటర్స్, బికాస్ వీ హ్యావ్ ఇంటర్నేషనల్ ఫైట్ మాస్టర్ అండ్ వీ హ్యావ్ ఇంటర్నేషనల్ ఫైటర్స్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్స్ అన్ని క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి అవి కొద్దిగా పెండింగ్ లో డిలే అవుతుంది. అవి కాకుండా ఇంకా ఏమేమి వర్క్ ఉన్నాయి అవన్నీ ప్లాన్ చేస్తున్నాము. సో ఇంకా నెక్స్ట్ 2 weeks లో లాక్డౌన్ పరిస్థితి ఏంటి, ఎంత పార్షలీ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, గేట్స్ ఓపెన్ అవుతున్నాయి, మనకి ఐడియా తెలుస్తుంది. ఐడియా తెలిసి వెంటనే ఇంకా ప్లానింగ్ లోకి దిగిపోతాము. సో అది. కానీ వీడి ఏమో today also I spoke to Vidi and he was like, I can't wait to get back to shoot. And me and Puri garu, we are also like, we have to start shooting, you know. Vidi అనేది అదే నేను మామూలుగా షూటింగ్ ఉంటే మార్నింగ్ నుంచి ప్యాకప్ వరకు లొకేషన్ లోనే ఉంటాను. ఎప్పుడు ఏం అన్ప్రెడిక్టబుల్ గా ఏం జరుగుద్ది, ఒకవేళ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా నేను అక్కడ ఉండి సార్ట్ అవుట్ చేయడానికి ఉండాలని నేను ఉంటాను. బట్ విజయ్తో షూటింగ్ ఉన్నప్పుడు మార్నింగ్ ఒకసారి వెళ్ళి సెట్ చేసేస్తే నాకు బయటికి వెళ్ళి ఇఫ్ ఐ మీన్ సమ్ మీటింగ్ ఆర్ సంథింగ్ అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఆన్ లొకేషన్ ఒక్కసారి కూడా ఈ ప్రాబ్లం అయిందా ఆ ప్రాబ్లం అయిందా ఒక్కసారి నాకు ఫోన్ కాల్ రాదు. అంటే బేసిక్ గా హీరో సింప్లిసిటీ అలాంటిది. హీల్ జస్ట్ కమ్, హీ నోస్ వాట్ షూట్ ఇస్ దేర్, వాట్ సీన్ ఇస్ దేర్, హీల్ సిట్ విత్ హిస్ డైరెక్టర్ గారికి complete he surrenders himself, like, and that is one of the reasons why Puri garu wants to do more and more and more and more, because when the actor has surrendered himself to Puri garu gives his best. So he sits with Puri garu, he knows what he has to do, he does, and everything is fine. Not even once he will come inta pedda fight sequence chesamu, inta difficult sequences chesamu, ఒక్కసారి కూడా ఒక్క కంప్లైంట్ లేదు. ఈవెన్ ఇఫ్ చిన్న కాల్కి పెయిన్ వచ్చినా, బ్యాక్ ఏదైనా అయినా ఏం కాదు, కూర్చుని హీల్ డూ సంథింగ్, ఓకే రెడీ అగైన్ హీల్ గో ఫర్ షూట్. అంటే అంత సింపుల్ గా ఉంటుంది విజయ్తో షూటింగ్ అంటే. నాకు టెన్షనే ఉండదు. విజయ్తో షూటింగ్ అంటే నేను హ్యాపీగా అలా సెట్ చేసేసి నేను నా పని వేరే పని చేసుకోవచ్చు, అలా ఉంటుంది నిజంగా. చాలా బాగుంటుంది. కాదు మేడం, బయట కొన్ని రూమర్స్ ఉన్నాయి మేడం, ముంబైలో బాగా ఈ కరోనా ఎఫెక్ట్ ఉంది కాబట్టి ముంబై నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి షూటింగ్ అని చెప్పి అంటున్నారు మేడం. దాని గురించి ఒక క్లారిటీ ఇద్దాం మేడం. యాక్చువల్లీ ఇప్పటి వరకు ముంబైలోనే మొత్తం షూటింగ్ చేసాము. అది దట్స్ ద డిమాండ్ ఆఫ్ ద స్టోరీ. సో అండ్ వీ హ్యావ్ కమిటెడ్ టు సర్టన్ లొకేషన్స్ ఇన్ బాంబే ఆల్రెడీ. సో మాకు కంటిన్యూటీ కానీ అలాంటివి చాలా ఉంటాయి. సో అవి ఎలా ప్లాన్ చేయాలి ఏంటి ఇంకా చూడాలి. ఇప్పటి వరకు అయితే తెలంగాణలో కూడా చాలా టైట్ గానే ఉంది సిచ్యువేషన్. సో మహారాష్ట్రలో కూడా టైట్ గానే ఉంది. రైట్ నౌ వీఆర్ వరీడ్ అబౌట్ ద క్రైసిస్, వీఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ అందరూ బాగుంటే, ఎవరికి కరోనా రాకుండా అందరూ బాగుంటే ఫస్ట్ అది బాగుంటుంది. మా స్వార్థం కోసము మీరు ఆఫీస్కి వచ్చేయండి, పని స్టార్ట్ చేయండి, లేదా మన షూటింగ్ పెట్టేద్దాము, అది పెట్టిన తర్వాత ఎవరికైనా హెల్త్ అప్సెట్ అయింది అనుకోండి, దట్స్ నాట్ రైట్.
సో మా స్వార్థం కోసం we definitely don't want to take any risky decisions. We want everyone's health to be fine first, and then we will take utmost care whenever we start shoot. We will take complete care and we will be doing it. So that is for sure. మేడం, కరోనా ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద ఎలా ఉంది? మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా దాని గురించి కొంచెం మాట్లాడరా? పీక్ సమ్మర్ అండి, పీక్ సమ్మర్ ఒక్క సినిమా రిలీజ్ లేదు. అది ఎంత లాస్ తెలుసా? అంటే ఇట్స్ అ సైకిల్. ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వట్లేదు, ఓన్లీ థియేటర్స్ వాళ్ళకి కానీ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ కి కానీ లాస్ అవ్వడం కాదు. ఇక్కడ వాళ్ళు లాస్ అయితే ఇక్కడ ప్రొడ్యూసర్స్ కి లాస్ అంటే టెక్నీషియన్స్ కి లాస్ అంటే ఇట్స్ అ సైకిల్ అన్నమాట. అండ్ ఇది పీక్ సమ్మర్ పీరియడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ వేర్ పిచ్చిగా జనాలు సినిమా చూస్తారు. అది జస్ట్ పుష్పని పోయింది. అది ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. బట్ ఎస్, ద గుడ్ థింగ్ ఇస్ డెత్ రేట్ ఆర్ ఇన్ కంట్రోల్. పీపుల్స్ డెత్ రేట్ ఆర్ ఇన్ కంట్రోల్. అబ్రాడ్ లో అయితే వర్స్ట్ గా ఉన్నాయి నంబర్స్. మన ఇండియా ఇస్ డూయింగ్ వెరీ వెల్, నో డౌట్ అబౌట్ ఇట్. సో చూస్తే అందరు హెల్త్ ఇంపార్టెంట్, బట్ ఇండస్ట్రీకి డెఫినెట్ గా బిగ్ టైం ఎఫెక్ట్ అయింది. ఫ్యూచర్ లో 2 సెట్స్ ఉంటాయి. దే విల్ బి ఫ్యూ పీపుల్. మనం ఎందుకు థియేటర్కి వెళ్ళాలి, అవసరమా మనకి అక్కడ ఇంతమంది మధ్యలో? వ్యాక్సిన్ వచ్చే వరకు అయితే ఆ భయం అందరిలో ఉంది. అట్ ద సేమ్ టైం కొంతమంది మొన్న ఆల్కహాల్ షాప్స్ ఓపెన్ చేశారు, ఎలా మీద పడ్డారు. అలాంటి కొంతమంది బ్యాచ్ ఉంటారు సినిమా లవర్స్. ఏం కాదు, మనకి మన సినిమా చూడాలి అని వెళ్ళిపోతారు. సో 2 సైడ్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి. సో మనం చూడాలి ఇంకా ఫ్యూచర్ లో ఏం జరుగుద్ది. బట్ వ్యాక్సినేషన్ వచ్చే వరకు అయితే డెఫినెట్ గా సిచ్యువేషన్ కష్టంగానే ఉంటుంది. ఫర్ షూర్ డెఫినెట్ గా కష్టంగా ఉంటుంది. మేడం, ఇప్పుడు ఓటీటీ వచ్చింది, కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల ఇండస్ట్రీలో ఉన్న సినిమాలకి వాటి గురించి మేడం కొన్ని మాట్లాడాలి. ఇందులో చాలా నాది personally I have a lot of opinion on this. What's wrong in releasing your film in OTT platform? అందులో తప్పే ఉంది. నెంబర్ 1, మీరు కూర్చుని వెబ్ సిరీస్ ఇంట్లో కూర్చుని చూస్తున్నారు. ఎందుకు మేము సినిమా రిలీజ్ చేస్తే మీరు చూడరా? మీరు చూస్తారు. అండ్ పైగా మేము ఎందుకు రిలీజ్ చేయకూడదు? ఇప్పుడు ఒక పక్కనే వీఆర్ డూయింగ్, దెర్ ఆర్ స్మాల్ టు మీడియం ఫిల్మ్స్, ఇంకొక పక్కనే దెర్ ఆర్ బిగ్ ఫిల్మ్స్. బిగ్ ఫిల్మ్స్ కెన్ అఫోర్డ్ టు వెయిట్. బిగ్ ఫిల్మ్స్ కెన్ అఫోర్డ్ టు ఇంకొద్దిగా వాళ్ళకి బడ్జెట్ కానీ ఏదైనా ఎక్కువ అయిందంటే దే క్యాన్ వెయిట్. బట్ వాట్ అబౌట్ దోస్ స్మాల్ ఫిల్మ్స్, స్మాల్ టు మీడియం ఫిల్మ్స్? వాళ్ళు తీసింది లిమిటెడ్ బడ్జెట్ లో. ఇప్పుడు వాళ్ళు ఇంత లాస్ ఫేస్ చేసి మళ్ళీ థియేట్రికల్ కూడా ఒకవేళ స్మాల్ ఫిల్మ్స్ కి సరిగా జనాలు రాకపోతే ఉన్న డబ్బులు కూడా పోతాయి కదా. అండ్ వాళ్ళ పాపం నా ఒపీనియన్ లో అయితే 80% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ దే డోంట్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఫిల్మ్స్. వాళ్ళు ఏదో సినిమా మీద మోజుతో సినిమా తీస్తారు. 80% ప్రొడ్యూసర్స్ సినిమా తీయాలి, అరే మన చిన్న సినిమా తీద్దాం, ఇల్ని పెట్టుకుని వాళ్ళని ఒక మంచి సినిమా తీద్దాం, ఆ ఉద్దేశంతో చాలా మంది సినిమా తీస్తారు. అండ్ పాపం 80% ప్రొడ్యూసర్స్ కి డబ్బులు పోతాయి. ఇప్పుడు థియేట్రికల్, మెయిన్లీ థియేట్రికల్ లో స్మాల్ టు మీడియం ఫిల్మ్స్ కి అయితే చాలా రేర్ గా డబ్బులు వస్తాయండి. ఎక్కువ డబ్బులు మీకు కూడా తెలుసు కదా, చాలా రేర్ గా వస్తాయి. ఒకవేళ వచ్చినా సరే ఎన్ని కటింగ్స్ ఉంటాయి మధ్యలో ప్రొడ్యూసర్ కి వచ్చే వరకు? థియేటర్ నుంచి ప్రొడ్యూసర్ దగ్గర డబ్బు రావాలంటే మధ్యలో ఎన్ని కటింగ్స్ ఉన్నాయి తెలుసా? మీకు తెలిసిందే కదా అన్ని. అవునండి, కొంతమంది కరెక్ట్ గా ఉండరు, కరెక్ట్ గా కొన్ని లెక్కలు చూపించరు కొంతమంది. అండ్ ఒకవేళ చూపించినా సరే జిఎస్టి కట్టరు. మరి ప్రొడ్యూసర్ కి అంటే ఎన్ని కష్టాలు ఉన్నాయి మధ్యలో. ప్రొడ్యూసర్ పెద్ద హిట్ కొట్టి మంచి నంబర్స్ వస్తే అప్పుడు ప్రొడ్యూసర్ కి ఎంతో కొంత లాభం వస్తుంది, ఎంతో కొంత. నాకు తెలుసు కదా, నేను
కాదు శేఖర్, నేను as a producer ఒక ఫ్లాప్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ చేశాను, వెరీ బిగ్ హిట్ ఫిల్మ్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. లెక్కలు చూస్తే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బు అలా కనిపిస్తుంది కానీ రాదు శేఖర్, నిజంగా ఉన్నాయి మధ్యలో. అదే ఇలాంటి చిన్న సినిమా డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో వాళ్ళు డబ్బు ఇచ్చి కదా కొంటున్నారు, ఇచ్చి అందులో ఎంత చిన్న లాభం కూడా ఒక ప్రొడ్యూసర్ కి వచ్చేస్తే హ్యాపీ కదా, హ్యాపీ కదా. ఇల్లు అమ్ముకుని కొంతమంది ప్రొడ్యూసర్స్ సినిమా తీస్తారు, ప్రాపర్టీలు అమ్మేస్తారు సినిమాల కోసము, వాళ్ళ ఫ్యామిలీస్ పాపం రెండింట్లో ఉంటారు. అలాంటి ఎంతో మందిని చూసాం మనం. ఇప్పుడు అలాంటి ప్రొడ్యూసర్స్ కి ఓటీటీ ప్లాట్ఫామ్ డైరెక్ట్ గా ఆఫర్ ఇచ్చినప్పుడు ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే, బిగ్ ఫిల్మ్స్, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బిగ్ ఫిల్మ్స్, లైక్ you think an Smart Shankar, it's an experience in theater. It's a theatrical experience. Theater ki elli alla enjoy cheyali, I understand, but I'm also thinking concerned about small to medium size of films and those producers, so it is good and it has its own negative things also. మేడం, ఇప్పుడు యాజ్ ఏ లేడీగా మీరు ప్రొడ్యూసర్ స్మార్ట్ శంకర్ అని బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఇండస్ట్రీకి. అంటే ఇండస్ట్రీలో లేడీ ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇండస్ట్రీకి రావాలనుకున్న లేడీ ప్రొడ్యూసర్స్ కి మీరు ఏం చెప్తారు ఇండస్ట్రీ గురించి? ఇక్కడ రమ్మంటాం, వెల్కమ్ చెప్తాం. కానీ శేఖర్, నేను లేడీస్, జెంటిల్మెన్, మెన్, నేను మామూలుగా అలా డిఫరెన్షియేట్ మామూలుగా ఎప్పుడు చేయను జెండర్ ని. మా ఫాదర్ ఎప్పుడు అలా యు ఆర్ అ గర్ల్ అండ్ మై సన్ ఇస్ అ బాయ్ నన్ను ఎప్పుడు అలా పెంచలేదు. మనం అందరూ వర్క్ చేస్తాము, ఇది నా వర్క్ అంతే, మీ వర్క్ అది, మీరు మీ వర్క్ చేయండి, నేను నా వర్క్ చేస్తాను. అందులో నేను ప్రొడ్యూసర్ కదా, మీరు మేల్ కదా, ఉమెన్ ని సపోర్ట్ చేయాలి కదా అంటే నేను అందరూ జెండర్స్ అందరూ ఈక్వల్ గా ఉంటే బెస్ట్. చెప్పింది 100%. The moment you are saying, oh మీరు ఉమెన్ ప్రొడ్యూసర్ కదా అంటే నన్ను ఆల్రెడీ మీరు తక్కువ నా గురించి తక్కువ చెప్పినట్టు లెక్క అది. అలా తక్కువ కాదు మేడం, మీ గురించి మేము ఎప్పుడు ఎక్కువనే చెప్తాం కాదు, అలా కాదు కాదు. మామూలుగా ఉమెన్ అయినా మెన్ అయినా అందరూ స్ట్రాంగ్ గానే ఉండాలని నేను చూస్తాను. అందరూ స్ట్రాంగ్ గా ఉండాలి, అందరూ అందరు పనులు చేసుకోవచ్చు, నేను పనులు చేసుకోవచ్చు, మీరు అన్ని పనులు చేసుకోవచ్చు, అందరూ మనం చేస్తూ ఉండాలి అంతే. మేడం, మీరు షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నారు? ఈ క్వారంటైన్ తర్వాత షూటింగ్ ఎప్పుడు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? మీకు ఏమైనా ఐడియా ఉందా మేడం? ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది ఎలా అని గెస్ చేస్తున్నారు? లాక్డౌన్ ఇప్పుడు ఈ మే ఎండ్ అనుకోండి, నాకు తెలిసి జూన్ అండ్ జూలై కూడా అంత సేఫ్ గా ఉండకపోవచ్చు షూటింగ్. అంటే షూటింగ్ అనేది అది పెద్ద ఈవెంట్, అది వీఆర్ 100 to 200 people మినిమం ఆన్ లొకేషన్. అండ్ ఇప్పుడు యాక్టర్స్ ని కూడా నేను షూటింగ్ తీసుకురావాలంటే నాకు భయంగా ఉంది. అంటే పక్కనే ఇప్పుడు యాక్టర్స్ కి మేకప్ మెన్ దగ్గరికి వస్తారు, లేదా లైట్ మెన్ దగ్గరికి వస్తారు, లైట్ పెట్టుకోవడానికి దగ్గర రావాలి, కెమెరామెన్ దగ్గరికి రావాలి, చాలా మనం నేనైతే మీరు రిస్క్ తీసుకుని షూటింగ్ కి రండి అని చెప్పడానికి అయితే నా మనసు ఒప్పుకోవట్లేదు. సో వీఆర్ రెడీ టు వెయిట్, వీ విల్ ప్లాన్, వెయిట్ చేసి సిచ్యువేషన్ కంట్రోల్ అయిన తర్వాత వీ విల్ ప్లాన్ షూట్. మీన్ వైల్ మన దేవరకొండ ఇస్ అవుట్, ఇంట్లో అంటే సోఫాలు ఎత్తిస్తున్నాడు వెయిట్స్ లేక. సో టేబుల్స్, చైర్స్ అన్ని హీస్ లిఫ్టింగ్ అండ్ హీస్ మేకింగ్ బాడీ అన్నమాట. సో మీన్ వైల్ ఇస్ ఫుల్లీ గెటింగ్ రెడీ. అండ్ అందరూ అసలు విజయ్ ని ఈ సినిమాలో చూడాలి. ఇంకా మేము చూసాం మేమే మీకు మేము చూసాం కదా ఎలా ఉంటాడు ఏందని షాక్ అయిపోయాను. చెప్పాను నేను వెళ్ళి, ఏంటి అసలు నువ్వేంటి, నీ పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు అంతకుముందు విజయ్ దేవరకొండ ఏంటి. ఇప్పుడు అర్జున్ రెడ్డి చూసినప్పుడు అందరు షాక్ అయిపోయారు మేడం, విజయ్ దేవరకొండ ఇలా చేశాడని. ఒకసారి ఇండస్ట్రీ అంతా షాక్ అయిపోయింది. ఫైట్ చూసిన తర్వాత ఏంది విజయన్ ఎలా చేసేది, విజయన్లో ఇది కూడా ఉందా అని నేను షాక్ అయిపోయా. పూరి గారు ఇట్లా చూపిస్తాడా, పూరి గారు అందరూ అంటుంటారు కదా మేడం, పూరి గారు హీరోని మొత్తం చేంజ్ చేస్తాడు, హీరోని మేక్ ఓవర్ చేస్తాడు. స్మార్ట్ శంకర్ లో రాముని అలానే చేశాడు మేడం. నాకు ఇప్పుడు గుర్తు మేడం, స్మార్ట్ శంకర్ సక్సెస్ ఇప్పుడు కూడా మనం ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ఆ సక్సెస్ ఎప్పుడు లైఫ్ లాంగ్ మర్చిపోలేని సక్సెస్ మేడం. అవునవును, స్మార్ట్ శంకర్ రేపు మార్నింగ్ రిలీజ్ అంటే
ఇవాళ night వచ్చేసారు. అంటే పెద్ద సక్సెస్ ఇచ్చేసాము అనే ఫీలింగ్ తో అందరూ కూర్చుని థియేటర్స్ ఓవర్ నైట్ ఏరియాస్ లో డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేసి మేము థియేటర్స్ అక్కడ పెంచేసాము, అక్కడ థియేటర్ ఫుల్ అయిపోయింది, అక్కడ ఫుల్ అయిపోయింది, ఇది పెంచేసాము. అసలు వాళ్ళు చెప్తుంటే మనకి అప్పుడు నాకు బాగా గుర్తుంది మేడం, వరంగల్ నుంచి ఒక అతను ఫోన్ చేసి పూరి గారికి సార్ ఇక్కడ లాఠీ చార్జ్ చేశారు సార్ అనగానే అప్పుడు మన హ్యాపీనెస్ మనం ఎంత సంతోషపడ్డా నాకు బాగా గుర్తు. అవును, అసలు నిజంగా కష్టపడి ఒక ప్యూర్ హిట్ ఇస్తే ఆ ఫీలింగే వేరే. నిజంగా మనం అందరూ ఎక్స్పీరియన్స్ చేసాము. మేడం ఇప్పుడు సక్సెస్ లో ఉన్నారు, లైఫ్ లాంగ్ ఈ సక్సెస్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ బర్త్డే మీతో పాటు లేకపోతే మాకు చాలా బాధగా ఉంది. ఇది అయిపోయిన తర్వాత త్వరగా చూద్దాము, మిమ్మల్ని చూడకపోతే చాలా రోజులు అయిపోయింది, అందరం హ్యాపీగా ఉండాలి. చెప్తున్నాం మేడం, మనం తప్పకుండా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మ్యామ్. yes thank you so much. ఓకే మేడం, బాయ్ బాయ్. ఒక్క నిమిషం నేను ఫ్యాన్స్ ఇక్కడ చాలా మంది పెడుతున్నారు కింద. నా స్కూల్ నుంచి కూడా నేను పుట్టిన ప్లేస్ నుంచి కూడా చాలా మంది అప్పటి నుంచి పెడుతున్నారు. వసై స్కూల్ నుంచి, నా వసై ఏరియా నుంచి నా ఫ్రెండ్స్ చాలా మంది, నా తొట్టి గ్యాంగ్ ఉండేది. మీకు ఫోటో ఫోటోలు చూపించారు మేడం, వాళ్ళందరూ పెడుతున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ గైస్, మీరు ఈరోజు చాలా మంది చాలా మంచి మంచి విషెస్. గెటర్ సీనో హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ. నాకు అర్ధరాత్రి మా ఫ్రెండ్స్ అందరూ వీడియోలు పంపించారు. చూశాను పవన్ వెంకట గారు, గెటప్ సీన్ వీళ్ళంతా పంపించారు మేడం. బట్ల హేమంత్ అందరూ. అండ్ విషు అయితే నాకు షాక్ ఇచ్చాడు. విషు బిర్యానీ ప్యాకెట్, అందులో డ్రింక్స్ హైదరాబాద్ చేస్తున్నాడు మేడం. మొత్తం ప్యాక్ చేసి హైదరాబాద్ మొత్తం ఇక్కడ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశాడు పాపం. నాకు తెలియదు అసలు విషయం ఏంటి అంటే, కాదు మీరు అందరికి పెడతారు, మరి మీరు ఇక్కడ ఇవాళ లేరు, మరి పెట్టాలి కదా, అందరికి చేయాలి కదా, నేను బాధ్యతగా చేయాలి కదా అని నాకైతే నేను టచ్ అయిపోయాను. ఎప్పుడు గుర్తుండిపోతుంది మేడం, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అన్ని మీరే దగ్గరుండి ఫుడ్ పెట్టడం, తిన్నారా, అది చేశారా, అది చేశారని, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, మేము వెళ్ళాక మళ్ళీ మీరు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళారా అని, ఏది మాకు తాగటం అలవాటు లేకపోయినా బాగుందా, వెళ్ళావు కదా క్షేమంగా అని అంటే అవి చాలా హ్యాపీగా ఉంటాయి మేడం. అలాంటి విషయాలు కొన్ని అందరూ హ్యాపీగా సరదాగా కలిసి ఉంటే బాగుంటది. అంతే, ఇక్కడ ఏముంది, ఏం తీసుకెళ్తాము, ఆఖరికి మెమరీస్ కూడా మనకి ఉంటాయి, అంతే కదా. అండ్ చక్కగా నాకు తినడం ఇష్టము, అందరికి పెట్టడం కూడా ఇష్టం. తింటే అందరు తినాలి, నేను తినాలి, అందరు తినాలి, అందరూ హ్యాపీగా చక్కగా ఎప్పుడు అందరూ కలిసి ఉండాలి. పీసీ అందరూ ఎప్పుడు ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓ అందరూ ఉన్నారు, ఎప్పుడు అలా ఉండాలి. సో ఫ్యాన్స్ కి ముఖ్యంగా నాకు చాలా మంది పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీరు ఇంత లవ్ ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. లైవ్ కూడా నేను ఫస్ట్ టైం వస్తున్నాను, వంశీశేఖరే కన్విన్స్ చేశారు మీరు రావాలి, మీరు అసలు హైడౌట్ లో ఉన్నారు, మీరు రావాలి అని చెప్తే థ్యాంక్స్ టు వంశీశేఖర్ ఆల్సో ఫర్ దిస్. అండ్ చాలా మంది ఇక్కడ విషెస్ పంపిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. డెఫినెట్లీ in the coming year from Puri Connects, we are going to give you 2 very good films, one romantic and the other one fighter, for sure. And meanwhile, one more film planning is going on, and we're going to excite you with very interesting update very soon. So waiting ikkada. Thank you guys, love you all, bye bye. Bye bye.